హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మార్చి 27 ఖచ్చితంగా నిన్న పూర్తయింది. పాకిస్తాన్లో 27 చోట్ల దాడులు జరిగినాయి. బెలూచిస్తాన్ రెబల్స్ లేదా బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చేసినటువంటి ఈ దాడులలో ఏకంగా పంజాబ్కి వెళ్ళేటటువంటి ఒక గ్యాస్ పైప్ లైన్తో సహా ధ్వంసం చేసుకొచ్చారు. మరొక వైపున కాశ్మీర్లో తాజాగా మరొకసారి దాడికి ప్రయత్నించినటువంటి వాళ్ళని నిలువరించే క్రమంలో 2 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి మూలాలని నాశనం చేశామన్నటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ పరిణామాలకు సంబంధించి ఏం జరుగుతోంది అసలు ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ 27 దాడులు అన్నటువంటిది ఒకేసారి ప్లాన్ చేసుకుని చేసినట్ట, లేకపోతే అది సృష్టించినటువంటి ప్రచారం అనుకోవాలా? వాస్తవానికి మార్చి 27 బలూచిస్తాన్ చరిత్రలో ఒక చీకటి రోజుగా బలూచ్ ప్రజలు భావిస్తారు సాయి గారు. ఎందుకంటే 1948 మార్చి 27వ తేదీన పాకిస్తాన్ బలవంతంగా సైన్యాన్ని పంపించి రకరకాల తెగల నాయకుల్ని భయపెట్టి బెదిరించి తుపాకీ చూపించి వాళ్ళ చేత సంతకాలు చేయించుకుంది. వాళ్ళ బలూచిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతమైనటువంటి కలాత్ ప్రాంతం యొక్క రాజు, ఆయనని ఖాన్ ఆఫ్ కలాత్ అనేవాడు. ఖాన్ ఆఫ్ కలాత్ని ఆల్మోస్ట్ బందీగా చేసి సంతకం చేయించు, అంటే ప్రజల అభీష్టంతో సంబంధం లేకుండా మార్చి 27, 1948న పాకిస్తాన్ బలూచిస్తాన్ని కలిపేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏర్పడింది ఆగస్టు 14, 1947. ఆగస్టు 14, 1947లో ఏర్పాటైనటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ని తనలో కలుపుకున్నది మార్చ్ 27, 1948. అంటే దాదాపు 8-9 నెలల తరువాత కలుపుకుంది. బలూచ్ ప్రజలు ఆ రోజుని చీకటి దినంగా జరుపుకుంటారు, బ్లాక్ డేగా జరుపుకుంటారు. మార్చి 27 కాబట్టి 27వ తారీఖున 27 బాంబు దాడులు, 27 రోడ్లను పూర్తిగా తమ కబ్జాలో తీసుకుని విధ్వంసం చేయటము, అదేవిధంగా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడి చేయటము. వీటన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి సూయ్ అనే ప్రదేశం నుంచి గ్యాస్ పైప్ లైన్ వేసి ఈ గ్యాస్ అంతా పంజాబ్కి తీసుకెళ్తారు. పంజాబులోని ప్రజలకు ఇంటికి నేరుగా గ్యాస్ సరఫరా చేసేందుకు ఈ సూయి గ్యాస్ని ఉపయోగిస్తారు. సూయి ఉన్నది బలూచిస్తాన్లో, లబ్ధి పొందేది పంజాబ్లో. కాబట్టి వీళ్ళు సరిగ్గా రంజాన్ మాసంలో మార్చి 27వ తారీఖున ఈ పైప్ లైన్ని ధ్వంసం చేశారు. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వార్తలు, కడపటి వార్తలు అందేంత వరకు అగ్ని ప్రమాదం తగ్గలేదు. ఎందుకంటే ఒకవైపు నుంచి గ్యాస్ వస్తూ ఉంటుంది. గ్యాస్ని ఆపినట్లయితే పంజాబ్లో సరఫరా ఆగిపోతుంది, ఇళ్లకి ఆ తర్వాత సైనిక స్థావరాలకి గ్యాస్ సరఫరా ఆగిపోతుంది. మొత్తం మీద 27 చోట్ల ఇదంతా కూడాను 27వ తారీఖున 2 గంటల వ్యవధిలో జరిగాయి సాయి గారు. అంటే ఎంత పకడ్బందీ ప్లానింగ్ బలూచ్ సాయుధుల దగ్గర ఉంది. వాళ్ళు సరిగ్గా 2 గంటల లోపల 27 చోట్ల, అంటే మీరు ప్రారంభించి గ్వాదర్, మక్రాన్, అదేవిధంగా సూయి, ఆ తర్వాత పంజ్గూర్, ముస్టాంగ్, ఇలాగ వాళ్ళు క్వెటా, ఇట్లాంటి అన్ని ప్లేసెస్లో ఒకే ఏకకాలంలో దాడులు చేయటం అనేది బలూచ్ సాయుధుల ప్లానింగ్, వాళ్ళ ఆర్గనైజేషనల్ స్కిల్ని తెలియజేస్తోంది. దీనిని బలూచ్ ప్రజలు పూర్తిగా స్వాగతించారు. అంటే బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి వేరుపడాలన్నటువంటి వాళ్ళ ఆకాంక్షకి ఇది అర్థం పడుతోంది. మార్చి 27 బలూచిస్తాన్ ప్రజలు బ్లాక్ డేగా పాటిస్తారు. అందుకని ఈ దాడులు జరిగినాయి సాయి. ఇక్కడ సాధారణంగా పాకిస్తాన్కి అమెరికా నుంచి ఈ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ ఐఎస్ఐ ఈవెన్ భారతదేశంలో మనుషుల్ని పంపించి ఇక్కడ పేలుళ్ళు సృష్టించి ఇక్కడ అరాచకాలు చేసేటటువంటి తీవ్రవాద సంస్థలు టైఅప్ అయ్యి బయట ప్రపంచానికి తెలియకుండా మన నిఘా సంస్థలకు కూడా తెలియకుండా కథ నడుపుతుంది కదా. అంత పవర్ఫుల్ నెట్వర్క్ ఎందుకని ఇట్లాంటిది కనిపెట్టలేకపోతుంది వీళ్ళని? బలూచిస్తాన్లో పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది సాయి గారు. దానికి కారణం ఏంటంటే
ఎక్కడైనా కూడాను ఇలాంటి వేర్పాటువాదం అనండి, ఉగ్రవాదం అనండి, లేకపోతే ఒక ఇన్సర్జెన్సీ అనండి, సాయుధ తిరుగుబాటు అనండి, అది జరిగినప్పుడు కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు కనీసము ఫంక్షనల్గా ఉండాలి. బలూచిస్తాన్కి ఒక అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీలో మెంబర్లుగా ఉంటున్నటువంటి బలూచ్ నాయకులు అంటే వాళ్ళు మేము పాకిస్తాన్ తోటి కలిసి ఉంటాము, కావాలంటే మేము ఈ వేర్పాటువాదంతో మాట్లాడతాము, వాళ్ళతో మేము మాట్లాడి ఇటు పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళకి మధ్య మేము అనుసంధానం చేస్తాము, శాంతియుతంగా మేము వ్యవహరించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పినటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటీషియన్స్ అందరినీ పాకిస్తాన్ అసలు వాళ్ళని పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు రెండింటికి చెడ్డ రేవళ్ళు అయ్యారంటే ఇటు బలూచ్ ప్రజలు వాళ్ళని నమ్మడం లేదు, అటు పాకిస్తాన్ వాళ్ళని గుర్తించడం లేదు. ఉదాహరణకి అతర్ మెహంగల్ అనేటటువంటి నాయకుడు ఉన్నాడు, ఆయన బలూచ్ అతను, కానీ పాకిస్తాన్తో కలిసి ఉండాలని భావిస్తారు, బలూచిస్తాన్కి న్యాయం జరగాలనుకుంటారు. ఈ అతర్ మెహంగల్ ఇటీవల ఒక ప్రసంగం చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ, బలూచిస్తాన్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ మా గొంతుని నొక్కేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పాకిస్తానీ ఆర్మీ సమాచారం ఇవ్వగలిగినటువంటి, ప్రజలతో మాట్లాడగలిగినటువంటి, ప్రజల మూటి పసిగట్టగలిగినటువంటి రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టింది. రెండవది, ప్రజా సంఘాలు ఇటువంటి సమయంలో ప్రజా సంఘాలతో కనుక చర్చలు జరిపితే మన భారత ప్రభుత్వం హురియత్తో మాట్లాడేది, వ్యాపారంతో మాట్లాడేది, రకరకాల బోట్ల యజమానులతో మాట్లాడేది, కశ్మీర్లో వీళ్ళందరితో మాట్లాడుతుంది. కానీ బలూచిస్తాన్లో సమస్య ఏంటంటే బలూచ్ ప్రజా సంఘాలు చేసేటటువంటి కనీస డిమాండ్లను వినేందుకు కూడా పాకిస్తాన్ సిద్ధంగా లేదు. బలూచిస్తాన్లో దాదాపు 20,000 మంది వ్యక్తులను పాకిస్తానీ ఆర్మీ పట్టుకెళ్ళింది, వాళ్ళు తిరిగి రాలేదు. అంటే తమ భర్త బతికున్నాడో లేదో కూడా తెలియకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయినటువంటి భార్యలు ఉన్నారు. హిందువుల్లో అయితే బొట్టు పెట్టుకోవాలో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళు ముస్లింలు కాబట్టి ఆ గొడవ లేదు. కానీ ఈ విషయం ఏంటంటే 20 years 30 yearsగా కొడుకు లేడు, తండ్రి లేడు, మామగారు లేరు, భర్త లేడు, వీళ్ళందరూ కూడాను పాకిస్తానీ సైన్యం ఎత్తుకుపోయింది, తిరిగి ఇవ్వలేదు. మగవాళ్ళు ఉద్యమం చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడాను చాలా మంది చనిపోయారు. కాబట్టి ఆడవాళ్ళు ఇప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. మారంగ్ బలోచ్ అనేటటువంటి మహిళ నాయకత్వంలో వాళ్ళు ఏకంగా ఇస్లామాబాద్ దాకా నడుచుకుంటూ వెళ్ళారు తమ డిమాండ్లను చెప్పడానికి. ఇస్లామాబాద్లో వాళ్ళని చావచితకబాది పంపించారు. మొన్న ఆవిడ క్వెటాకి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ఆమెని తీసుకువెళ్ళారు పోలీసులు. ఇప్పటి వరకు ఆమెని అరెస్ట్గా చూపించలేదు. మారంగ్ బలోచ్ చెల్లెలు చెప్తున్నది ఏంటంటే విషము స్లో పాయిజన్ చేస్తూ ఉన్నట్టున్నారు నా చెల్లెల్ని, మా అక్కగారు మాకు దక్కకపోతారేమో అన్నటువంటి భయం మాకుంది. అంటే మీరు ప్రజా సంఘాలతో మాట్లాడరు, మీరు రాజకీయ నాయకులతో మాట్లాడరు, యువతతో మీరు మాట్లాడరు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడాను బయట నుంచి వచ్చినటువంటి పంజాబ్కి చెందిన వాళ్ళు, పోలీసులు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది సాయి గారు? జమ్మూ కాశ్మీర్తో మీరు ఒక్కసారి పోల్చుకుని చూడండి. జమ్మూ కాశ్మీర్లో భారత ప్రభుత్వము అన్ని స్థాయిల్లోనూ రాజకీయ పార్టీలైనటువంటి ఉమర్ అబ్దుల్లా పార్టీ, పిడిపి, మహబూబా ముఫ్తీకి చెందినటువంటి పార్టీ, సజ్జాద్ లోన్కి చెందినటువంటి పార్టీ, మహమ్మద్ యూసుఫ్ తరిగమి కమ్యూనిస్టు నాయకుడు, వీళ్ళతో నిత్యము సంభాషిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రజా సంఘాలతోటి, హురియత్తో సహా, నేను హురియత్ని ప్రజా సంఘంగా భావించని నా వ్యక్తిగత అభిప్రాయము, కానీ వాటన్నిటితో కూడా భారత ప్రభుత్వము పలు దఫాలుగా మాట్లాడుతూ వచ్చింది. ఆ తరువాత సైన్యము సగటున ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరీ ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు, వాళ్ళకి దేశమంతా తిప్పడము ఆపరేషన్ సద్భావన అన్న పేరుతోటి నిర్వహించింది. కశ్మీర్ గురించి నాకు ఈ అభిప్రాయం ఉంది అన్న ప్రతి వాడిని ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ మనకి కశ్మీర్ నుంచి రావడం ప్రారంభమైంది. ఇవన్నీ జరిగిన కారణంగా మనం కశ్మీర్లో ఉగ్రవాదం మీద గెలుపొందగలిగాం. ఈరోజు అది చిట్ట చివరి ఊపిరి, కొన ఊపిరిలో ఉంది. బలూచిస్తాన్లో దురదృష్టవశాత్తు ఉద్యోగులకి ప్రజలకి సంబంధం లేదు,
సైన్యానికి ప్రజలకి సంబంధం లేదు, రాజకీయ నాయకులకు విలువ లేదు, ప్రజా సంఘాలని పట్టించుకోరు. కాబట్టి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సాయి గారు? రైట్. అక్కడ ఏదో ఒక ప్రచారం ఏంటంటే ప్రస్తుతం 3-4 ముక్కలయ్యే పరిస్థితి ఉంది, కంట్రోల్ చేయడం కోసమే చైనా సహాయం తీసుకుంటోంది పాకిస్తాన్ అన్నటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి పాకిస్తాన్ 4 ముక్కలయ్యే ప్రమాదము చాలా స్పష్టంగా కనిపిస్తోంది సాయి గారు. మరొక 1-2 సంవత్సరాల్లో పాకిస్తాన్ 4 ముక్కలైనా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. పాకిస్తాన్ అన్న దేశం ప్రపంచ పటంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ మీద ఈరోజు పాకిస్తాన్కి కంట్రోల్ లేదు. ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం ఎక్కడైతే పష్తూన్లు నివసిస్తారో ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ ఈరోజు అక్కడ అసలు అడుగు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతము తాజాగా వచ్చినటువంటి అనఫీషియల్ వార్తల ప్రకారము ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తహరీకే తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి సాయుధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డేరా గాజీ ఖాన్కి పశ్చిమాన చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్ ఈ రెండు పంజాబ్లో ఉన్నాయి. అంటే పంజాబ్ రాష్ట్ర సరిహద్దుల వరకు టీటీపీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పైగా డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి చోటు. వాళ్ళ న్యూక్లియర్ బాంబులు కానీ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ అదంతా ఉన్నటువంటి ప్లేస్ డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్. అక్కడి వరకు టీటీపీ ఈరోజు రాజ్యం చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళలేకపోతుంది. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఈరోజు పాకిస్తానీ ఆర్మీ ప్రభావమే లేదు. ఇది మొట్టమొదటి విషయం. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు వేరైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్వాలో నివసించే ప్రజలందరూ కూడాను పష్తూన్లు లేదా పఠాన్లు. అటు కాందహార్, హెరాత్, హెల్మాండ్ ఈ ప్రాంతాలు, ఒమాండ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయో అక్కడ కూడా పష్తూన్లు ఉన్నారు. కాబట్టి పష్తూన్లు ఒకటి అన్నటువంటి వాదన నడుస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం వేరైపోయినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే బెలూచిస్తాన్ కూడా వేరవచ్చును. ఇక మిగిలింది సింధ్ అండ్ పంజాబ్. సింధులో కూడా ఆల్రెడీ ఉద్యమం ప్రారంభమైంది సాయి గారు. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తానీ ఆర్మీ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్. ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ లో భాగంగా మన రాజస్థాన్లోని థార్ ఎడారికి ఆనుకుని పాకిస్తాన్లో ఒక ఎడారి ఉంది, దాని పేరు చోలిస్తాన్. ఈ చోలిస్తాన్ ఎడారిలో వ్యవసాయం చేయడానికి 6 కెనాల్స్ తవ్వుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. చోలిస్తాన్ పంజాబ్లో ఉంది. ఇప్పటికే సింధు జలాలన్నీ పంజాబ్కి వస్తాయి. మంగళా డ్యామ్ కావచ్చును, లేకపోతే మిగతా అనేక డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో, ఉచ్చగిల్ కెనాల్ ఇవన్నీ పంజాబ్లోనే ఉన్నాయి. దానికి తోడు ఎడారి కూడా సస్యశ్యామలంగా చేస్తారు. దీని అర్థం ఏంటంటే సింధుకు ఒక చుక్క నీరు రాదు. సింధు రాష్ట్రం పేరు సింధు నది పేరు మీద ఉంది, కానీ ఆ రాష్ట్రానికి ఒక చుక్క నీరు రావడం లేదు. కాబట్టి సింధులో కూడాను తిరుగుబాటు ప్రారంభమైంది. కాబట్టి 3 ప్రాంతాలు వేరు కావచ్చు. ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలో ఇది జరిగిన మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు అడిగిన దానిలో 2వ భాగము చైనా సహాయం తీసుకుంటోంది పాకిస్తాన్ అని. వాస్తవానికి కథ వేరు సాయి గారు. ఎందుకంటే చైనా పాకిస్తాన్ లోపల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటటువంటి ప్రాజెక్ట్ ని $60 బిలియన్ అవుట్లేకు అంచనాతోటి ఏర్పాటు చేసింది. ఇది ప్రారంభమయ్యేది చైనాలో ఉన్నటువంటి షింజాంగ్ రాష్ట్రంలోని కాష్గర్ ప్రాంతం నుంచి మొదలయ్యి ఇది ఖుంజరా పాస్ దగ్గరకు వచ్చి కారకోరం కనుమలను దాటి గిల్గిట్ బల్టిస్తాన్ అంటే ఆక్రమిత కశ్మీర్లోని భాగం మీద నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించి అది మొత్తం పాకిస్తాన్ అంతా వెళ్ళిన తర్వాత అది బలూచిస్తాన్లోకి వెళ్తుంది. బలూచిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్లో ఎండ్ అవుతుంది. గ్వాదర్లో చైనా ఒక పోర్టు నిర్మాణం చేసింది. దీనికి $60 బిలియన్ ఖర్చు. ఇప్పటి వరకు $29 బిలియన్ ఖర్చు చేశారు. మిగతా అది చైనా నిలుపు చేసింది. ఎందుకంటే దీని నుంచి వాళ్ళకి రావలసిన లాభం రావట్లేదు. అయితే ఈ సిపిఈసి కోసం పనిచేసేందుకు 30,000 మంది చైనా సిబ్బంది, ఇంజనీర్లు, మేసన్లు, సూపర్వైజర్లు, సైంటిస్టులు, ఇట్లాంటి సర్వేయర్లు ఒక 30,000 మంది ఉన్నారు. బలూచిస్తాన్లో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నారు, ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో ఉన్నారు. వీళ్ళ భద్రతను పాకిస్తాన్ గ్యారంటీ చేయలేదు.
కాబట్టి మా 30,000 మందిని కాపాడుకునేందుకు మేమే ఒక 3 ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు చెందినటువంటి సిబ్బందిని పంపుతామని చైనా అంది. చాలా కాలం పాటు పాకిస్తాన్ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది కాబట్టి చైనా పంపింది. 3 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల రూపంలో వచ్చింది చైనా సైనికుడు మాత్రమే. అంటే చైనీస్ ఆర్మీ ఈరోజు పాకిస్తాన్‌లో చైనీస్ సిబ్బంది రక్షణ కోసం ఉంది. ఇది పాకిస్తాన్‌ని కలిపి ఉంచేందుకు లేదు. ఇది గమనించాల్సిన విషయం. అమెరికాకి కూడా ఈరోజు పాకిస్తాన్ 4 ముక్కలు కావడంలో అడ్వాంటేజ్. ఎందుకంటే ముఖ్యంగా బలూచిస్తాన్ వేరే రాష్ట్రం అయినట్లయితే ఈ గ్వాదర్‌లో ఉన్నటువంటి చైనీస్ పోర్ట్ మీద చైనా యొక్క ఆధిపత్యం పోతుంది కాబట్టి అమెరికా అది కోరుకుంది. పర్యవసానంగా చైనా అక్కడ గ్వాదర్‌ని కాపాడుకునేందుకు, తన సిబ్బందిని కాపాడుకునేందుకు ఉంది తప్ప పాకిస్తాన్‌ని కాపాడేందుకు లేదు. వాస్తవానికి మీకు చెప్పవలసిన ఇంకొక విషయం ఉంది. అదేంటంటే ఇప్పటికే పాకిస్తాన్‌ని కాపాడడం కష్టమని గుర్తించినటువంటి చైనా నేరుగా ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించేందుకు వఖాన్ కారిడార్ అని చెప్పి దాదాపు 360 కిలోమీటర్ల పొడవైనటువంటి నాలుక ఆకారంలో ఉన్నటువంటి భూమి ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షాన్ రాష్ట్రంలో ఉంటుంది. బదక్షాన్ రాష్ట్రము మొత్తం ఒక మామిడి పండులాగా ఉంటే, కప్ప తలలాగా ఉంటే దాని నుంచి ఇలాగా ఈ ఇందాక నేను చెప్పినటువంటి వఖాన్ కారిడార్ వస్తుంది. ఈ వఖాన్ కారిడార్ డైరెక్ట్గా షింజాంగ్ రాష్ట్రం, చైనాలోని షింజాంగ్ రాష్ట్రంతో కలుస్తుంది. వీళ్ళు నేరుగా ఇప్పుడు రహదారి నిర్మాణం చేసి అసలు పాకిస్తాన్తో సంబంధం లేకుండా నేరుగా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్లేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆ 360 కిలోమీటర్లో 46 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు నిర్మాణం పూర్తయింది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఏడాదిన్నరలో గ్వాదర్ని పక్కన పెట్టి ఇట్లా నేరుగా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టుకి వెళ్లేందుకు చైనా రహదారి నిర్మాణం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది అన్నట్టు చైనాకి అక్కర్లేదు, అమెరికాకి అక్కర్లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో అయితే పరమశత్రువులు. భారతదేశంతో ఏ రోజు కూడా సత్సంబంధాలు పాకిస్తాన్కి లేవు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ రాజకీయాల్లో ఒక అన్టచబుల్గా ఉంది. పదం వాడటం నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా అన్టచబుల్ లాగా ఉంది సాయి గారు. కాబట్టి పాకిస్తాన్ 4 ముక్కలు కావడం 2-3 సంవత్సరాల్లో ఇది తప్పనిసరిగా జరిగేటట్టు కనిపిస్తుంది. అయినా కూడా ఇప్పుడు ఇవాళ కూడా కాశ్మీర్లో ఒక ఎన్కౌంటర్, 3 ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన, సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు వీళ్ళని నడిపిస్తున్నది? ఇంకా దీన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాయి గారు. ఎందుకంటే పాకిస్తాన్ని 3 శక్తులు నడిపిస్తున్నాయి, 3 ఏలు నడిపిస్తున్నాయి అని చెప్పి చాలా కాలం చెప్తూ వచ్చేవాళ్ళు. ఒక ఏ అమెరికా, ఒక ఏ ఆర్మీ, 3వ ఏ అల్లా. అల్లా అంటే మతము అని అర్థం. ఇప్పుడు అమెరికా దాదాపుగా చేతులు వదిలేసింది. ఆర్మీ ఇప్పుడు అటాక్కి గురవుతోంది. కానీ మతతత్వం ఏదైతే ఉందో, పచ్చి భారత వ్యతిరేక మతతత్వం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి నిధులు సేకరిస్తుంది. ఆ సేకరించిన నిధులతో ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేస్తుంది. ఉగ్రవాదులు చాలా, మీ ఇంటికి నువ్వు గనక చనిపోతే మీ ఇంటికి 30,000 ఇస్తామంటే 30,000 కోసం, 30,000 పాకిస్తానీ రూపీస్ కోసం. పాకిస్తానీ రూపీ అంటే మన ఇండియన్ లెక్కల్లో 14,000-15,000 అవుతాయి. అంత తక్కువ దానికోసం కూడా చావడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే తినడానికి తిండి లేదు కాబట్టి వాళ్ళు సైన్యంలో చేరుతున్నారు. మన కుటుంబం బాగుంటుంది అంటే ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ డే ఒకటి జరుపుతాయి. అదేవిధంగా దిఫా పాకిస్తాన్ డే, దిఫా అంటే డిఫెన్స్ ఆఫ్ పాకిస్తాన్ డే, ఈ 2 రోజులు జరుపుతాయి. డబ్బులు సేకరించి రిక్రూట్ చేస్తాయి. వీళ్ళు నేరుగా వీళ్ళది ఒక ఉగ్రవాదుల నెట్వర్క్ ఉంది. పాకిస్తానీ సైన్యం యొక్క సహకారంతో వీళ్ళు ఆ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మన దురదృష్టానికి ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో ఏదైతే రజౌరీ పూంచ్ ప్రాంతంలో ఈ హాజీపీర్ పాస్ ఉన్నటువంటి పీర్ పంజాల్ కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ నుంచి అడవులు ప్రారంభమై ఆ అడవులు మన దేశం దాకా, మన దేశంలోని పూంచ్, రజౌరీ, కఠువా వరకు ఉంటాయి. కాబట్టి ఈ అడవి మార్గాన ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడవచ్చును.
ఒక 20-30 మంది ఒక చొరబడ్డట్టయితే ఒక 10-15 సంఘటనలు జరుగుతాయి. కాబట్టి చాలా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతము కఠువాలో జరుగుతుంది, కఠువా యాక్చువల్గా కాశ్మీర్లో కాదు, ఇది జమ్మూలో. జమ్మూలో ఎందుకు జరుగుతుందంటే కఠువా ప్రాంతానికి ఈ మనం ఇందాక చెప్పుకున్నటువంటి పీర్ పంజాల్ పర్వతమాలికని ఆనుకున్నటువంటి అడవులు. దీనివల్ల ఉగ్రవాది లోపలికి ప్రవేశించగలుగుతున్నాడు. హీరానగర్, కఠువా ఈ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు రావడము, ఉగ్రవాదులు కశ్మీర్కి చేరకుండానే వాళ్ళని మనం పైకి పంపిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ అసలు వెళ్ళవలసిన కశ్మీర్ దాకా వెళ్ళలేకపోతుంది. ఇది వాస్తవానికి మనకి నిన్నటి ఎన్కౌంటర్లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు, ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఎన్కౌంటర్ ఇంకా నడుస్తుంది, ఎందుకంటే ఇంకొక 10-11 మంది ఉగ్రవాదులు అడవుల్లో దాగున్నారన్నటువంటి అనుమానం. కాబట్టి ఈ అటవీ ప్రాంతం నుంచి లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కర్-ఎ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, జమాత్ ఉద్ దావా, ఫలాహె ఇన్సానియత్ ఇటువంటి సంస్థలు ఏవైతే స్వచ్ఛంద సంస్థల ముసుగులో, సేవా సంస్థల ముసుగులో విరాళాలు సేకరించి ఆ విరాళాలని ద్వారా ప్రజల్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జమ్మూ కాశ్మీర్లోని లాంచ్ ప్యాడ్, ఆక్రమిత భాగంలోని లాంచ్ ప్యాడ్స్ ద్వారా మన దేశంలోకి పంపిస్తారు. మీరు గమనించే ఉంటారు, ఇటీవలే అబూ ఖాతల్ సింధీ అనేటటువంటి వ్యక్తిని అజ్ఞాత వ్యక్తులు పాకిస్తాన్లో చంపేశారు. ఈ అబూ ఖాతల్ సింధీ అనేవాడు హాఫిజ్ సయీద్ అంటే లష్కర్-ఎ తోయబా సంస్థాపకుడి మేనల్లుడు. వాడు ఆక్రమిత కశ్మీర్లో కురేతా అనేటటువంటి ఒక లాంచ్ ప్యాడ్ నడిపించి అక్కడి నుంచి ఉగ్రవాదులు ఇండియాలోకి పంపేవాడు. వాడిని అజ్ఞాత వ్యక్తులు లేపేశారు. కాబట్టి ఇది రంజాన్ టైంలో జకాత్ తీసుకుంటారు. ఉగ్రవాదులు భారతదేశం మీద పోరాడి జమ్మూ కాశ్మీర్ని మేము దారుల్ ఇస్లాంగా మార్చేందుకు పోరాడుతున్నాం కాబట్టి ఇవ్వండి అని జకాత్ కోసము ఆ 4 కాసుల కోసమని ఈ సమయంలో ఉగ్రవాద సంఘటనలు జరిపే పరిస్థితి చేస్తున్నారు. రెండవది, ఈ సమయంలో మంచు కరుగుతుంది, ఉగ్రవాది లోపలికి ప్రవేశించగలడు. ప్రవేశించిన ఉగ్రవాది నవంబర్-డిసెంబర్ వరకు ఉగ్రవాద కార్యకలాపాలు చేయగలడు. కాబట్టి పాకిస్తాన్ నుంచి జొప్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక విషయము మీకు మనవి చేస్తాను, అదేంటంటే బలూచ్ సాయుధులు వేరు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ వేరు. ఇవి పాకిస్తానీ ఆర్మీకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తి. సింధులో ఉన్నటువంటి జియా-సింధ్ మూవ్మెంట్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు. లష్కర్-ఎ తోయబా, జమాత్ ఉద్ దావా, ఫలాహె ఇన్సానియత్, హిజ్బుల్ ముజాహిదీన్ ఈ సంస్థలు పాకిస్తానీ సైన్యము తయారు చేసి భారత్ మీద ఉస్కో అని చెప్పి పంపిస్తున్నటువంటి శక్తులు. కాబట్టి ఈ శక్తులకు ఆర్మీ సహాయం ఉంది, ఈ శక్తులకు పాకిస్తానీ ISI సహాయం ఉంది. వీళ్ళు నిధులు సేకరిస్తారు. పైగా ఇది రంజాన్ టైం కాబట్టి ఆ 4 కాసులు జకాత్ రూపంలో వస్తాయేమో అన్నటువంటి ఆశ కూడా ఉంది. ముఖ్యంగా ఈ పీర్ పంజాల్ రేంజ్లో చొరబాటు చేయడం కాస్త సులువు కాబట్టి అది మన మొత్తం భారత పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి కంచెలో వీకెస్ట్ పాయింట్ ఈ పీర్ పంజాల్ రేంజ్ కాబట్టి అక్కడి నుంచే ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి కఠువా రావడం సులువు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కఠువా దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. సాయి అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏమో మొక్క చెక్కలవుతుంది, వాళ్ళ భావనలో తేడా ఉంది, నడుస్తుంది. కానీ మన దేశంలోనే ఒక పాకిస్తాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నటువంటి శక్తులు ఈ మధ్యన మీడియా, సోషల్ మీడియాని వాడి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు లేనటువంటిది మనం ఈ వీడియో చేసినా దాని కింద కామెంట్స్లో చూస్తున్నా సరే భారతదేశాన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ, చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని మాట్లాడేవాళ్ళు, ప్లస్ అట్లాంటి వాళ్ళు చేసే అరాచకాలని ప్రోత్సహించే విధమైనటువంటిది లేదా వాళ్ళ జోలికి పోనటువంటి రాజకీయ పోలీసు విభాగాలు మన దేశంలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ పరిస్థితి దెబ్బతినేటప్పుడు ఇక్కడ ఏదైనా చేసే ప్రయత్నం ఉండదు. అందులో దానికి తోడు వక్ఫ్ బిల్లును అడ్డం పెట్టి ఏమైనా చేస్తామనేటటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నటువంటి వేళ ఎలాగా చూడాలి ఈ ఉదంతాలని? దీన్ని వేరువేరుగా చూడాలా, కలిపి చూడాలా? వాస్తవానికి సాయి గారు పాకిస్తాన్ ఈ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చదరంగంలో మీరు ఒక పావును అక్కడ కదిలిస్తే
వీడు ఒక పావుని ఇక్కడ కదిలిస్తాడు. కాబట్టి ఈ దేశంలో మత కల్లోలాలు చేయించేటటువంటి ప్రయత్నం అయితే పాకిస్తాను చేస్తోంది. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. అయితే వాస్తవానికి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా ఇటువంటి శక్తుల వెన్ను విరవడం జరిగింది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్ఆర్సి, సిఏఏ, ఎన్పిఆర్లు రావడానికి ముందే షహీన్ బాగ్తో సహా 150 ప్లేసెస్లో రోడ్లను దిగ్బంధనం చేసేసి నెలల పాటు దిగ్బంధనం చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది సాయి గారు, 2019 ప్రాంతంలో జరిగింది. ఈసారి వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, సెలెక్ట్ కమిటీ యొక్క నివేదిక వచ్చింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క నివేదిక వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఒక్క ర్యాలీ చేయగలిగారు, అది కూడా జంతర్ మంతర్లో. దానికి కూడా 2 సార్లు డేట్లు మార్చారు. మార్చి 23 అన్నారు, తర్వాత ఇంకొక డేట్ అన్నారు, అంతకుముందు మార్చి 19 ఏదో అన్నారు, ఆ తర్వాత ఇంకొక డేట్ అన్నారు. డేట్లు 2 సార్లు మార్చిన తరువాత కూడా ఆ జంతర్ మంతర్లో కార్యక్రమం జరిగితే 4-5 వేల మందికి మించి ఎవరు రాలేదు. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ చెందిన పార్టీ కావచ్చు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ తప్ప ఒక్క రాజకీయ నాయకుడు లేరు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు ఒకళ్ళిద్దరు వచ్చారు, వేరే పార్టీల రాజకీయ నాయకులు. కాబట్టి షాహీన్ బాగ్ సమయానికి ఇప్పటికి తేడా వచ్చింది. షాహీన్ బాగ్లో మత సంస్థలు పనిచేశాయి, షాహీన్ బాగ్ సమయంలో రాజకీయ పార్టీల సహకారం ఉంది, షాహీన్ బాగ్ సమయంలో హర్షమందర్ వంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి, జార్జ్ సొరోస్ వంటి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, పిఎఫ్ఐ వంటివి ఈ డబ్బుల్ని ఛానలైజ్ చేసినాయి. ఇప్పుడు పిఎఫ్ఐ బ్యాన్ లో ఉంది, జార్జ్ సొరోస్ వెనకడుగులో ఉన్నాడు. రాజకీయ నాయకులు ఈ కార్యక్రమాలకు వస్తే హిందూ ఓట్లు పోతాయేమోనన్నటువంటి భయంతో రావడం లేదు. వీళ్ళు కూడాను వచ్చి మనం గనక ఎక్స్పోజ్ అయితే, ఇది వరకు ఢిల్లీలో కనీసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకునేది. ఇప్పుడు రేఖా గుప్తా ప్రభుత్వం వచ్చింది. రేఖా గుప్తా ప్రభుత్వము యోగి ఆదిత్యనాథ్ నుంచి ప్రేరణ పొందుతుందా, లేకపోతే పుష్కర్ సింగ్ ధామి నుంచి ప్రేరణ పొందుతుందా, లేకపోతే మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి ప్రేరణ పొందుతుందా అన్నది తెలియదు. కాబట్టి ఏ బుల్డోజర్ నడుస్తుందో, ఏ అక్రమ కట్టడాలు కూల్చివేస్తారో తెలియదు. కాబట్టి 2019లో చేసినంత అల్లరి కూడా చేసే ధైర్యం ఇప్పుడు లేదు సాయి గారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 2019 తరువాత రామనవమి, హనుమాన్ జయంతికి దేశంలో 70-80 చోట్ల అల్లర్లు జరిగాయి. ఈ సంవత్సరము హోలీకి ఎన్ని దాడులు జరిగాయి? ఈ సంవత్సరము హోలీకి మొత్తం దేశంలో 6-7 దాడులు జరిగినాయి. అవి జార్ఖండ్లో, కలకత్తాలో జరిగాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిగతా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఎక్కడా అల్లర్లు జరగలేదు. కాబట్టి పాకిస్తాన్, ఈ దేశంలో పాకిస్తాన్ సృష్టించగలమన్నటువంటి ధీమా ఇప్పుడు లేదు. రెండవది, ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్లను ఈ ప్రభుత్వము అరెస్ట్ చేస్తున్నటువంటి విధానము, ఆ తరువాత సంబల్లో కానీ, ఇంకో చోట కానీ, మొరాదాబాద్లో కానీ అల్లర్లకు పాల్పడ్డ వాళ్ళ మీద ఈ ప్రభుత్వము తీసుకుంటున్న కఠినాతి కఠినమైనటువంటి చర్యలు, వీటి వల్ల అల్లరి చేయాలనుకున్న మూకలకు కూడా భయం వేస్తుంది. మీకు సంబల్ ఉదాహరణ చెప్తాను సాయి గారు. సంబల్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయడానికి వస్తే వాళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేసే ముందు సంబల్లో ఉన్నటువంటి అల్లరి మూకలు మొత్తం సీసీటీవీలన్నీ కట్ చేశాయి. ఎందుకంటే సీసీటీవీలో ఎవరి ఫేస్ కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఉండేందుకు. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము డ్రోన్లను నడిపించింది. కొన్ని వందల డ్రోన్స్ ఆ ప్రాంతమంతా తిరిగి ఫేసెస్ ని క్యాప్చర్ చేశాయి. ఈరోజు దాదాపు 500 మంది ఫోటోలను స్తంభంలో పెట్టి, వీళ్ళ దొరికితే పట్టుకోవాలి కాబట్టి వీళ్ళ ఆచూకీ ఇవ్వండి అని చెప్పేసి పెట్టారు. దాదాపు 70 మంది మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు పెట్టారు. అక్కడ బుల్డోజర్ ఎలాగో తన పనిని తాను చేసింది. కాబట్టి 1900
2019కి ముందు 2014కి ముందు గల్లీ గల్లీకి పాకిస్తాన్ని సృష్టించగలమన్నటువంటి నమ్మకం ఏదన్నా ఉంటే ఉండవచ్చు, కానీ ప్రస్తుతము ఆ నమ్మకం పోయింది. ఎందుకంటే రాజకీయంగా ముస్లింల ప్రాతినిధ్యం వాళ్ళ తప్పుల వల్ల తగ్గుతున్నది. ముస్లిముల పక్షాన ధైర్యంగా మాట్లాడేందుకు కుహనా సెక్యులర్ పార్టీలు కూడా ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ కూడా మాట్లాడటం లేదు వాళ్ళ గురించి. వాళ్ళ గొడవ వాళ్ళది అన్నటువంటి పరిస్థితికి వచ్చారు. వాళ్ళు అల్లరి చేస్తే రెండో రోజు ఇంటి ముందు బుల్డోజర్ ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి మధ్యప్రదేశ్లో వాళ్ళు మహోలు అల్లరి చేస్తే అల్లరి చేసిన ప్రతి వాడి దగ్గర నుంచి వాడు చేసిన విధ్వంసపు ఖర్చుల్ని, జరిమానా, నష్టపరిహారాన్ని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు. వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్మారు. కాబట్టి సంభల్లో ఇదే జరిగింది, యూపీలో ఇదే జరుగుతుంది. కాబట్టి ఇండియాలో ఏదో పాకిస్తాన్ని సృష్టిద్దామన్నటువంటి కళ ఏదన్నా ఉంటే అది 2014కి ముందు కనొచ్చును. ఇప్పుడు కష్టము. 15 నిమిషాలు టైం ఇవ్వండి, మేమేమిటో రుజువు చేస్తాము అన్నటువంటి వాళ్ళు కూడాను 15 నిమిషాలు అన్నటువంటి మాట అనడానికి భయపడుతుంది. రైట్. ఈ రేపు జరగబోయేటటువంటిది అంటే ఆల్రెడీ నిన్న ఒక బిల్లు తీసుకొచ్చారు, ఏదైతే అక్రమ చొరబాట్ల నిరోధానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు బెంగాలు, కేరళ అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఆల్రెడీ వచ్చి పాతుకుపోయినటువంటి వాళ్ళని తిప్పి పంపడం సాధ్యమవుతుందా, కొత్తగా రానియకుండా కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? కొత్తగా రాకుండా కంట్రోల్ చేయడము సాధ్యమవుతుంది. తిప్పి పంపడము విషయంలో చాలా రకాల ఇబ్బందులు ఉండవచ్చు. కానీ వీళ్ళకి ఒక పని చేయవచ్చును. గల్ఫ్లో ఏ రకంగానైతే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసినా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పూర్తయిన తర్వాత మనము అక్కడ నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి మన ఊళ్ళల్లో మనం ఇల్లు కట్టుకుని కువైట్ కాలనీస్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అంతా కూడా దర్శనమిస్తుంటే అలా బ్రతకాల్సిందే. ఆ రకంగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వ్యక్తులను ఒకవేళ బంగ్లాదేశ్ తీసుకోవడానికి నిరాకరిస్తే లేదా తీసుకోకపోతే వాళ్ళకు వర్క్ పర్మిట్స్ ఇచ్చి ఓటు వేయకుండా చేయగలిగేటటువంటి పనిని మనం చేయాలి. ఒక్కసారి వాళ్ళకి ఓటు హక్కు లేకపోతే వాళ్ళని రాజకీయ నాయకులు వాళ్ళని గడ్డం పట్టుకుని బతిమలాడటము, మీకు మేము ఆ కార్డు ఇప్పిస్తాం, ఈ కార్డు ఇప్పిస్తాము, ఆ స్కీమ్ ఇప్పిస్తాం, ఈ స్కీమ్ ఇప్పిస్తాం అని అనడం ఆగిపోతుంది. కాబట్టి పంపగలిగిన వాళ్ళని పంపవచ్చు, కొత్త వాళ్ళని రానిపోవచ్చు. ఉన్న వాళ్ళని ఓటు హక్కును తీసేసి వాళ్ళకి ఇక్కడ కేవలము వర్క్ పర్మిట్ మాత్రమే ఉండేటట్టు, నీకు ఇక్కడ సంపాదించుకో ఉండు, కానీ ఇక్కడ నువ్వు ఇల్లు కట్టుకోలేవు, ఇల్లు కొనలేవు, ఆస్తి సంపాదించలేవు, ఇక్కడ పౌరుడివి కాలేవు అని కనుక పెట్టినట్లయితే నెమ్మదిగా వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వెళ్ళి. ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ యాక్ట్ అట్లాంటిది ఉంటుందా? అట్లాగుందా? కొత్త ఇమ్మిగ్రేషన్ యాక్ట్ చాలా కఠినంగా ఉంది. వాళ్ళని గుర్తించి వాళ్ళ మొత్తం ఆ నెట్వర్క్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసే దిశగా ఉంది. ఆల్రెడీ గత 6-7 నెలలుగా త్రిపుర, అస్సాం, బెంగాల్లో ఈ రకంగా వస్తున్నటువంటి బంగ్లాదేశీల్ని తిప్పి పంపడము, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి నెట్వర్క్స్ ని అరెస్ట్ చేయటము, చాలా పెద్ద ఎత్తున వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. మన తెలంగాణలోని బోధన్లో కూడాను రోహింగ్యాలకి ఒక 60 మంది రోహింగ్యాలకి ఒకే అడ్రస్లో పాస్పోర్ట్లు ఇప్పించినటువంటి సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఇలాంటి రకరకాల ప్లేసెస్లో జరిగినాయి. మొన్న మొరాదాబాదు ఒక పెద్ద పోలీస్ స్టేషన్ పక్కనే ఒక ఫేక్ ఆధార్ సెంటర్ ఇస్తారు. ఆధార్ సెంటర్లో కొన్ని వేల మందికి ఫేక్ ఆధార్ కార్డు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంటే పట్టుకున్నారు. కాబట్టి ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరించబోతోంది. ఇకపై దేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోహింగ్యాల్ని గుర్తించి వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పంపడము, బంగ్లాదేశీల్ని గుర్తించి ఒకవేళ బంగ్లాదేశ్ తీసుకోకపోతే వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పరిమితం చేయటము, వీలున్న వాళ్ళని పంపడము, లేకపోతే వాళ్ళకి వర్క్ పర్మిట్ మాత్రమే ఇచ్చి ఓటు హక్కు లేకుండా ఈ దేశ రాజకీయాల్ని వాళ్ళు ప్రభావితం చేయకుండా చేయవచ్చును. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని ఆల్రెడీ ప్రారంభమైన దానికి ఒక చట్టపరమైనటువంటి రూపం వచ్చిందని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేసినందుకు. ఇది పరిస్థితి. ఒకవైపున దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎత్తు అయితే, నిన్న జరిగినటువంటి అతిపెద్ద సంఘటన 27వ తారీఖు 27 దాడుల ద్వారా పాకిస్తాన్ అల్లకల్లోలమైంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి
కంటి మీద కునుకు లేని విధమైనటువంటి పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. అక్కడ ఇందులో ఏ భారత ప్రమేయం లేదు. ఆ పాకిస్తాన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని ప్రజా తిరుగుబాట్లే కీలకమవుతున్నాయి.